రామ్ గోపాల్ గారు 5 రాష్ట్రాల్లో కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన తీర్పు వచ్చింది, విభిన్నంగా వచ్చింది కాబట్టి సరే అస్సాం పుదుచ్చేరి గురించి పెద్ద డిస్కషన్ లేదు, నేను స్టార్టింగ్లో కూడా అదే చెప్పిన. ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాలు కేరళలో ఉన్న ఒక్క రాష్ట్రం కూడా లెఫ్ట్ పార్టీల నుంచి చేజారిపోయింది. సరే యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ పనిచేసిన ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళకు వ్యతిరేకంగా కానీ వీళ్ళకి అనుకూలంగా కానీ. అట్లే తమిళనాడు అయితే ఒక డిఫరెంట్ తీర్పు వచ్చింది. టీవీకే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేదు, విశ్లేషకులు అంచనా వేయలేదు. నాకు తెలిసి విజయ్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అన్నీ వస్తాయి అనేది. సరే కొన్ని సీట్లు అయితే తక్కువ ఉన్నాయి కాబట్టి అట్లాస్ట్ ఆయన ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు, ఎవరైనా వస్తారా, 60-65 మధ్య వస్తాయని చాలా మంది ఎక్స్పెక్టేషన్ చేశారు. కానీ 100 దాటినాయి కాబట్టి కొన్ని సీట్లు తక్కువ ఉన్నాయి. సరే దానికోసం ఆయన ఈక్వేషన్స్ ఎలా వేసుకుంటారు ఏంటి అనేది ముందు తెలుస్తుంది. అట్లే వెస్ట్ బెంగాల్ గురించి కూడా, వీటన్నిటి గురించి కూడా మీ అనాలిసిస్ ఎలా? ముందుగా మీకు ఛానల్ మిత్రులకు, దేశ ప్రజలకు, యోయోటి వీక్షకులకు అందరికీ దాన్ని ఏమంటారు, శుభ సాయంత్రం కాదు, శుభాకాంక్షలు. దేశం ఏంటంటే అది చికెన్ నెక్ అయిపోయి ప్రజాస్వామ్యానికి ఇవాళ ఇంతో అంతో కొద్దిగా మళ్ళా బెంగాల్లో బట్ట కట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ కలకత్తా చాలామంది తెలియదు, బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంటర్ అయిందే కలకత్తా. అప్పటి నుంచి బ్రహ్మాండంగా కలకత్తా పాపము అంబాసిడర్ కార్ కలకత్తాలోనే తయారయ్యేది, టాటా లారీలు అన్నీ తయారయ్యేది, మంచి ఇండస్ట్రియల్ పెద్ద ఇండస్ట్రియల్ హబ్బు, ఈ జనపనార మిల్లులు ఇవన్నీ చాలా పెద్ద ఇండస్ట్రియల్, అది హైయెస్ట్ పాపులేటెడ్ సిటీ మన భారతదేశంలో. అది బ్రిటిష్ పాలనకు రాజధాని. అదే నేను ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్నా కదా, తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి అది ఇక్కడ హైయెస్ట్ జనాభా ఉన్న ప్రపంచంలో టాప్ 10 నగరాలలో ఒకటి కలకత్తా ఉండేది. అదొకటి. బెంగాల్లో స్వాతంత్ర పోరాటంలో మొట్టమొదటి ప్రధాన పాత్ర పోషించిందే బెంగాలీలు. అటువంటి కలకత్తాను ఏదైతుందో ఈ కమ్యూనిస్టు భావజాలం వచ్చిన తర్వాత 35 ఏళ్ళు కమ్యూనిస్టులు దాన్ని దరిద్రం పట్టించారు. ట్రేడ్ యూనియన్ సిస్టంలో వచ్చిన తర్వాత ఏదైతుందో ఇక కమ్యూనిస్టులు ఏదైతుందో కరడు కట్టిన కమ్యూనిస్టులు మొత్తాన్ని భారతదేశానికి వాళ్ళు ప్రథమ శత్రువులు. వినరా, ప్రథమ శత్రువులు కమ్యూనిస్ట్ నాయకులు. కమ్యూనిజం అంటలేను, సిద్ధాంతం అంటలేను, మావోయిజం కానీ, లెనినిజం కానీ, మార్క్సిజం కానీ, నక్సల్బరి కానీ అక్కడికి వెళ్ళి వచ్చింది కదా. ఇటువంటి కమ్యూనిస్టులు ఏదైతుందో భారతదేశానికి ప్రథమ శత్రువులు వాళ్ళు. ఎట్లా అంటారా, ట్రేడ్ యూనియన్స్ వచ్చిన తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మొత్తం దుంపనాశనం పట్టించారు, మూత పోయించారు. తర్వాత కమ్యూనిస్టు లీడర్ల పిల్లలందరూ ఎక్కడ చదివారు తెలుసా మీకు? మన ఇండియన్ కమ్యూనిస్ట్ లీడర్లు అందరు పిల్లలు ఈస్ట్ జర్మనీలో చదివారు, రష్యాలో చదివారు, చైనాకు పోయారు. వీళ్ళు కమ్యూనిస్టులు వాళ్ళ లీడర్ల పిల్లలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సిహెచ్ రమేష్ రావు వేములవాడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన డ్యూయల్ సిటిజన్షిప్ జర్మనీ, ఈస్ట్ జర్మనీ. కమ్యూనిజం ఏదైతే ఉందో ఎట్లనే వాళ్ళు అనుకున్నంగా అవసరం తీరిన తర్వాత కూడా వాళ్ళు మారాల్సిన పరిస్థితి లేదు. ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ సపరేట్ అయిపోయినాయి. వియత్నాం కూడా, నార్త్ వియత్నాం, సౌత్ వియత్నాం కూడా ఒకటైపోయింది. ఈ రకంగా తర్వాత రష్యా మొత్తం ముక్కలైపోయింది కమ్యూనిజము. ఏం మిగిలింది? ఏమున్నా చైనా ఉన్ను ఇంతో అంత మయన్మార్లో మిగిలింది. నార్త్ కొరియా ఉంది, క్యూబా ఉంది. కమ్యూనిస్టులు ఉన్న దగ్గర మొత్తం ఏదైతుందో ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది వాళ్ళు జీరోకి తీసుకొచ్చారు. ఇక్కడ కలకత్తాలో ఇది బెంగాల్లో ఏదైతుందో వాళ్ళు 35 ఏళ్ళు మొత్తము భ్రష్టు పట్టించారు. అంటే ఈమె వచ్చిన తర్వాత ఈమె బాగా చేస్తారన్న ఉద్దేశంలో ప్రజలు ఈమెకు పట్టం కట్టారు. 15 ఏళ్ళు అధికారం ఇచ్చారు. ఈమె చేసిన విధ్వంసాలు మొత్తానికి ఏమైందంటే నేను ఇది వెస్ట్ బంగ్లాదేశ్ చేసి నేను దీనికి ప్రధానమంత్రి అయితే అన్న ఊహాగానంలో ఆమె ఎక్స్పెక్టేషన్ ఉంది. అది ఏదైతుందో రోహింగ్యాలను కొద్దిగానన్నా జ్ఞానం ఉండాలి. రోహింగ్యాలను బర్మా మయన్మార్ గేలు ఎందుకు తన్నేసారు, ఎందుకు తరిమిర్రు, బంగ్లాదేశ్కి ఎందుకు వచ్చారు, ఆడికెళ్ళి మన దగ్గర వచ్చారు. ఇలా హైదరాబాద్ కాదు, బెంగళూరు, కేరళ ఇదంతా కూడా వాళ్ళు మొత్తం విస్తరించిపోతున్నారు, భ్రష్టు పట్టించే పరిస్థితులు ఉన్నారు. దాన్ని కూడా వీళ్ళు ఏదైతుందో పాపం బీజేపీ గవర్నమెంట్ కూడా 12 ఏళ్ళ నుంచి కూడా చూసుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పెంచి పోషించింది వాళ్ళని. ఎక్కడ కూడా వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళని తరిమేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మొట్టమొదట మనకు ప్రథమ శత్రువు ఏదైతుందో దేశ విభజనలా వాడు లార్డ్ మౌంట్ బాటన్ లేని పంచాయతీ పెట్టి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని పెట్టేసి జనాభాలో మొత్తం 2 లక్షల జనాలు ఊచకోత గురై
ఎన్ని అధ్వంసాలు. 48-50% ఉన్న హిందువులు ఇవాళ 5% కూడా లేరు. ఎక్కడ బెంగాల్లో బంగ్లాదేశ్లో లేరు, పాకిస్తాన్ లేరు. ఇవాళ వాళ్ళ జనాభా 3 కోట్లు ఉన్న జనాభా పాకిస్తాన్ 1947లో వీళ్ళు 25 కోట్ల ఆడికి వచ్చింది, 20 కోట్లకి ఇక్కడికి వచ్చింది. అది ఒకటి తీసుకొచ్చిన తర్వాత దేశ విభజన తర్వాత మత ప్రాతిపదికన అయినప్పుడు హిందుస్థాన్ అన్న కాడ సెక్యులర్ వార్డ్ ఎప్పుడు ఇందిరాగాంధీ తీసుకొచ్చి సొర్రగొట్టింది రాజ్యాంగంలో. సెక్యులర్ అనే లేదు కదా. అదొకటి. మైనారిటీ అంటే ఎక్కడ ఎంత పర్సెంటేజ్ అంటే మైనారిటీ ఉండాలి? జస్ట్ బిలో 5% అంటే మైనారిటీ అనొచ్చు. అవన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ఎంతసేపు మొత్తం స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని దుంపనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడక్కడ ఏదైతే ఉందో మన ఇంటి శత్రువే గర్కా మీద లంకా జల అన్నట్టు మన ఇంటి వాళ్ళు మన దేశాన్ని నాశనం పట్టిస్తున్నారు. ఇక్కడ మమతా బెనర్జీ నాశనం కావడానికి అది ఆమె చేసింది టీచర్స్ రిక్రూట్మెంటు, భయంకరమైన రిక్రూట్మెంటు. తర్వాత శారదా చిట్ ఫండ్ స్కాము, భయంకరమైన స్కామ్ అది. తర్వాత బార్డర్ సెక్యూరిటీ దాని మీద. తర్వాత ఏదైతుందో సందేశ్ ఖాళీ, ఎంత ఘోరమైన ఇది. ఆర్జీ కార్లా ఒక అమ్మాయిని అంత నాశనం చేస్తే కూడా దాన్ని దరిద్రమని తిట్టకూడదు కానీ బుద్ధి జ్ఞానం ఉంది. అది ఒక మహిళ అయి ఉండి అది ఆమె పేరేంది మమతా బెనర్జీ. చేతిలో ఏం బుక్ ఉంటుంది ఆ బుక్ ఎవరు కానీ చూపెట్టిందా? అది భగవద్గీత నా ఖురానా బైబిలా ఎవరికి తెలియదు. ఆమె ఖాళీ బెంగాల్ కాటన్ చీర జరుపుకుంటుంది. బొట్టెందుకు పెట్టుకోదు హిందూ అన్నప్పుడు? తండ్రి హిందువు, నీ జీన్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని కాళీమాత తొక్కల మాత అని చెప్పుడు కాదు కదా. నువ్వు బొట్టెందుకు పెట్టవు? నువ్వు హిందువులో ఓట్ల హిందూ అయినప్పుడు బొట్టెందుకు పెట్టవు? నువ్వు చేసేటి అన్నీ మేకవన్య పులి. ఆమె మేకవన్య పులి. విస్త గారు పెళ్లి కాలేదు, మేకవన్య పులి ఆమె. గోముఖ వ్యాఘ్రం అంటారు చూడుర్రి, గోముఖ వ్యాఘ్రం. ఆ రకంగా నేను చెప్తా చూడుర్రి, కలకత్తాలో ఎంత ఘోరం అంటే నేను ఇగో ఇది నా ఫోటో 1979లో కలకత్తా పోయినాము ట్రైన్లో. ఇది మా కోచ్ డైరెక్ట్ ఇక్కడ రిజర్వేషన్ ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయిన కాలేజ్ ప్రెసిడెంట్. 36 days హైదరాబాద్లో మొదలుపెట్టి హైదరాబాద్కి వచ్చింది కోచ్. ఆల్ ఇండియా మొత్తం రౌండ్ కొట్టేసి. అయితే ఇగో ఇది నా ఫోటో అప్పుడు 1979లో 79 డిసెంబర్ ఇది. అయితే మా ముందు రైల్వే స్టేషన్లో మర్డర్ చేసిండు ట్రైన్లో. స్టేషన్ రాగానే కుక్కను గుంజేసారు, బట్ బతుకున్నా కూడా. ఎంత భయంకరం అంటే పోలీసు వాళ్ళకు వాళ్ళ రైఫిల్కు చైన్ ఉంటుంది, గుంజుకపోతారని. బిర్లా హెడ్ క్వార్టరే కలకత్తా, బిర్లా గ్రూప్ ఇండస్ట్రీస్ హెడ్ క్వార్టరే కలకత్తా. వీళ్ళు చేసిన అఘాయిత్యాలకు ఘోరాలకు నందిగ్రామ్ల సింగూర్ల ఏం చేసింది మమతా బెనర్జీ? భ్రష్టు పట్టించింది కదా. మొత్తం మంచి రాష్ట్రాన్ని, మంచి ప్రాంతాన్ని మొత్తం మాఫియా గూండా రాజ్యం కింద తీసుకొచ్చింది. ఇక్కడ ఆమె అనుకుంటుంది ఆమెకి ఎంతసేపు మనిషికి ఒక నెత్తి మీద శని ఉన్నప్పుడు, భూతం ఉన్నప్పుడు, సైతాన్ కూర్చున్నప్పుడు అదే ద్వారంలో అవుతారు. ఇక్కడ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత, ప్రింట్ మీడియా వచ్చిన తర్వాత, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, ఎడ్యుకేషన్ అందరికీ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ అయితే పెరిగిందో, లిటరసీ పర్సంటేజ్ పెరిగిన తర్వాత ప్రజలలో అవేర్నెస్ వచ్చిన తర్వాత. కాకపోతే కలకత్తాలో ఇప్పటికి కూడా హిందువులు బిక్కు అనుకుంటే బతున్నారు. నేను 2018లో పోయిన కలకత్తా లాస్ట్ ట్రిప్ నేను. అంటే అస్సాం పోయినా వయా కలకత్తా వచ్చిన నేను. అక్కడ భయంకరమైన సిచ్యువేషన్. అటువంటి ఎంత మంచి ఒక స్వర్గధామమైన కలకత్తాను ఇలా నరకం చేసి పెట్టారు. అదే కాంగ్రెస్ ఏదైతే ఉందో 1982 వరకు 83 వరకు కాంగ్రెస్ ఉండే, అది చిత్తరంజన్ దాస్ మున్షి వాళ్ళందరూ మన పెద్ద మా ఏమాయమీలు ఉండ్రి. కమ్యూనిస్టులు సోమనాథ్ చటర్జీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ సోకాల్డ్ కమ్యూనిస్టులంతా వీళ్ళు పెద్ద కమ్యూనిస్టు లీడర్లు మొత్తం ఏదైతే ఉందో వాళ్ళు ఒక నివురు కప్పిన ఇది మేకవన్య పులులు. ఇక్కడ మీరు తెలంగాణలో చూడుర్రి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైవ్ చెప్తా నేను, పువ్వాడు నాగేశ్వరరావు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, కమ్యూనిస్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు చచ్చిపోయిన ధర్మభిక్షము, చెన్నమనేని రాజేశ్వరరావు వీళ్ళంతా కమ్యూనిస్టులు. తర్వాత చంద్ర రాజేశ్వరరావు, తర్వాత ఇక్కడ దేశం చిన్నమాలే ఆయన కొడుకు రష్యాలో చదివిండు, ఆయన ఎమ్మెల్యే. తర్వాత ఇక్కడ మన చిల్మల విఠలరెడ్డి నర్సాపూర్కి వెళ్ళి కంటిన్యూ కమ్యూనిస్ట్ ఆయనకు 60-70 ఎకరాలు ఉంటుంది, ఆయన కమ్యూనిస్ట్ భావజాలాలు చెప్తారు వీళ్ళు ఇసంటోళ్ళు. ఈ కమ్యూనిస్టుల దరిద్రం ఏదైతుందో ఈ రోజు నాటికి భారతదేశానికి కమ్యూనిస్టు ముక్తి భారత్ ఏర్పడ్డది. కమ్యూనిస్టులకు వాళ్ళకు పెంచి పోషించింది ఎవరు అంటే కాంగ్రెసే పెంచి పోషించింది, వాళ్ళని సంకలు వేసుకున్నది, వాళ్ళకు సెకండ్ నెంబర్లో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఊరేగించింది కాంగ్రెస్. ఇప్పుడు ఏమైంది వాళ్ళకు? మన అసెంబ్లీలో నిన్ననో మొన్న ఒకటి సీట్ వచ్చింది, ఏదో ఆయన పేరేంది కూనంనేని సాంబశివరావు కూడా వచ్చిండు.
ఇక్కడ కలకత్తాలో ఆమె మీద ఉన్న వ్యతిరేకత దరిద్రం ఏదైతుందో బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు నీకు ల్యాండ్ ఇయ్యు నేను ఫెన్సింగ్ చేస్తామంటే దాని బుద్ధి ఉందా కొద్దిగా మనిషి ఆగాడితే అది అంటే దేశ భద్రత నీకు పట్టింపు ఉండదు రాష్ట్రానికి. దరిద్రం ఏంటంటే బార్డర్ స్టేట్ కాబట్టి ఆమెతో ఇష్టారాజ్యం అదొక మొత్తం మాఫియా రాజు ఒక నియంత పరిపాలన చేసింది. దాంతో ఏంటంటే ఈ రకంగా ఇలా బెంగాలీస్ ఎక్కడ మొదలు పెడితే ఇక్కడ ఇలా జ్యువెలరీ అంతా ఎక్కడ ఎంప్లాయీస్ జ్యువెలరీ వర్కర్స్ బంగారం నగలు చేసే మొత్తం టెక్నీషియన్స్ మొత్తం అంతా బెంగాలీసే. అటువంటి జూట్ బెంగాలీ ఒకప్పుడు పాపులర్. అటువంటి రాష్ట్రాన్ని దుంపనాశనం చేసి కమ్యూనిస్ట్ వాళ్ళు 35 ఏళ్ళు ఈమె 15 ఏళ్ళు 50 ఏళ్ళు వెనుకకు తీసుకుపోయారు వాళ్ళు. అంత దరిద్రమైన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తాయి కదా. ఫస్ట్ జనరేషన్ కూడా కలకత్తా గతంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లున్నది చూసిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు కదా. అటువంటి బెంగాల్ను భ్రష్టు పట్టించింది మమతా బెనర్జీ. అది ఎందుకంటే ఆమెకు ఇక అది మన దౌర్భాగ్యం అనుకోవాలి. ఆమె పోవడానికి ఏదైతే ఉందో మొదలు లాంగ్ ఇన్కంబెన్సీ ఆమె వ్యతిరేకత పెరుగుతూనే పోయింది 15 ఏళ్ళ నుంచి. తర్వాత ఏదైతే ఉందో గవర్నెన్స్ అండ్ కరప్షన్ ప్రిసెప్షన్ అంటే విపరీతం కరప్షన్ ఆడ మొత్తం గుండారాజు మాఫియారాజు కదా, కోల్ మాఫియా ఇవన్నీ. తర్వాత వాయిస్ ఓట్ కన్సాలిడేషన్ అగెనిస్ట్ ఆమెకు అగెనిస్ట్ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏదైతుందో వీళ్ళు మంచిగా స్ట్రాంగ్ యాంటీ ఇన్కంబెన్సీ వాడుకున్నారు టీఎంసీకి అగెనిస్ట్గా. కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్, తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అది చేయంగా వాళ్ళు నాశనం అయిపోయింది ఆమె. అది ఉంటే ఇంకా ఇదే నడిపించేది. తర్వాత వాళ్ళు లూజింగ్ పార్టీల లీడర్లను కూడా ఆమె ఇష్టారాజ్యం అది డిక్టేటర్షిప్లో కేసీఆర్ గారు ఇక్కడ పోయినట్టు అట్లా పోయింది. ఇది ఇక్కడ పోతే తమిళనాడులో ఇప్పుడు విజయన్ ఎవరు విజయన్ అనుకున్నంత కూడా ఈజీ కాదు. ఇప్పుడు విజయన్కు ఏదైతే ఉందో ఇంకో 8 కావాలి, ఇంకో 8 కావాలి. 8 కాదు, ఒక్క నిమిషం. వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ విజయన్ ఏం చేసిందంటే విజయన్ కూడా ఏమి ఇచ్చిండు ఒక్క నిమిషం చెప్తాను. హామీలు అమలు ఇగో విజయన్ గెలిపించిన హామీలు మహిళలకు 2500 ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు? తర్వాత ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళి తెస్తాడు? ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం ఇస్తాడంట. ఎక్కడికి ఇస్తాడు? తర్వాత మహిళలకు ఫ్రీ బస్సు, తర్వాత విద్యార్థులకు ఏటా 15,000 ఇస్తాడట. తర్వాత ఏదైతే ఉందో నిరుద్యోగ భృతి నెలకు 4,000 ఇస్తాడు. 4,000 ఎనామ్స్. డిప్లొమా హోల్డర్స్కు నెలకు 2,500. 5 ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్ళందరికీ అన్ని రకాల రుణాలు మాఫీ. 5 ఎకరాలు దాటిన వాళ్ళకు అది 50% రుణమాఫీ. ఇవన్నీ ఇచ్చిండు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయనకు కలిసి వచ్చిన ఇది కీ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉందో 1977లో ఎంజి రామచంద్రన్ గెలిచిండు, 83లో ఎన్టీ రామారావు గెలిచిండు. తర్వాత ఏదైతే ఉందో తమిళనాడులో పెట్టిన వాళ్ళందరూ ఏట కొట్టుకపోయారు, కావేరిలో పోయారు. తర్వాత ఇక్కడ తెలంగాణలో పెట్టిన మన చిరంజీవి గోదావరిలో కొట్టుకపోయిండు. పవన్ కళ్యాణ్ కూడా ఈదలేక ఆఖరికి మొత్తానికి ఏదో అంచు పట్టుకొని చంద్రబాబు నాయుడు మీకు అడ్డొస్తున్నాను. చిరంజీవి గారి పార్టీ 16-18 గెలిచింది. గెలిచినాక ఆయన పార్టీని ఒక నేషనల్ పార్టీలో మెర్జర్ చేశాడు. అది క్రేజ్ చూసి వేసిరు. ఇక్కడ విజయ్కి ఏదైతుందో యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది, 50%. ఇవాళ 60% ప్రపంచంలో అత్యంత యువజన జనాభా ఉన్న దేశం భారతదేశం. 65% ఉన్నారు. ఎక్కడ ఉన్న 200 దేశాలలో ఎక్కడ కూడా ఇంత హైయెస్ట్ యూత్ రేట్ లేదు. ఈవెన్ చైనాలో కూడా లేదు మనంత యూత్. ఈవెన్ జపాన్లో 20% లోయెస్ట్. 100కి 20 మంది యువకులు, 80 మంది ముసలోళ్ళు, చిన్న పిల్లలే. అటువంటి అందుకోసం జపాన్ ఎకానమీ డౌన్ అవుతుంది. మన ఎకానమీ ఏదైతే ఉందో ఈ 60% యువజనులకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు, ప్రొడక్టివిటీ లేదు. వాళ్ళది ఏదైతే ఉందో మ్యాన్ పవర్ యూజ్ చేసుకుందామన్నది కూడా లేదు. అదే ఏమవుతుంది, పొలిటికల్ అన్ఎంప్లాయీస్ అంతా పొలిటికల్ ఫాలోవర్స్గా ఈ రకంగా వాళ్ళు ఇక ఏదో ఒకటి జీవనాధారం ఉండాలి కదా, పొలిటికల్ ఫాలోయింగ్ లా వాళ్ళు పోతున్నారు. ఇక్కడ కూడా రామ్ గోపాల్ గారు ఇప్పుడు యూత్ అనో లేకపోతే ఆయనకు ఫాలోయింగ్ ఉంది, సినిమా యాక్టర్ ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, అసోసియేషన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు వినిపిస్తున్న విశ్లేషణలు. కానీ ముందు ఎగ్జిట్ పోల్స్ కానీ ఇట్లాంటి విశ్లేషకులు ఎప్పుడైనా కూడా విజయ్కి అంటే అధికారంలోకి వస్తాడు అని ఎక్కడ రాలేదు కదా. ఓట్లు చీలుస్తాడు. అట్లా ఇక్కడ ఓట్లు డిఎంకేవా అన్నా ఇక్కడ ఏదైతుందో ఇక్కడ మెజార్టీ ఏదైతే ఉందో ట్రయాంగులర్ కాంటెస్ట్. ఇక్కడ బీఆర్ఎస్ కు సావు దెబ్బ పడ్డట్టు అక్కడ రూలింగ్ పార్టీకి సావు దెబ్బ పడ్డది డిఎంకేకు.
ఏఐఏడిఎంకేకి ఏంది స్టార్ క్యాంపెయినర్ లేడు, ఎవడు లీడ్ చేసేటోడు స్టార్ క్యాంపెయినర్ లేడు కాబట్టి ఇప్పుడు దాన్ని ఆదరించే పరిస్థితులు లేరు. అందుకోసం మాకు ఏదో సపోర్ట్ ఉండాలనేది బీజేపీతో టైఅప్ పెట్టుకొని వాళ్ళు ఏదో నడిపించుకున్నారు తప్ప ఇక్కడ వాళ్ళు ట్రయాంగులర్ కాంటెస్ట్లో ఈజీ. మన పోల్ పర్సెంటేజ్ వచ్చిన తర్వాత ఎవరికి ఎంత వచ్చింది, మొత్తం ఎన్ని లక్షల ఓట్లలో మెజార్టీ రూలింగ్ అన్నది చేంజ్ అయింది అన్నది మనకు డేటా వస్తుంది. ఇక్కడ మనకు కీ ఫ్యాక్టర్ ఏంటంటే యూత్ ఫాలోయింగ్, ఆయన చేస్తాడేదో అన్న ఉద్దేశంలో వచ్చారు. వచ్చినంత మాట ఒకసారి 5 ఏళ్ళు ఆయనకు రూలింగ్ వస్తుంది, ఉన్న తర్వాత ఎంత మటుకు సక్సెస్ అవుతానన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. అది పక్క పెట్టేసి ఇక దాన్ని తమిళనాడులో స్టాలిన్ చేసిన దురాక్రమణలు చాలా ఉన్నాయి. కాకపోతే తమిళనాడులో వాళ్ళు ఏందో అర్థం కాదు, ద్రవిడం అనేటోళ్ళు మలయాళపోని ముఖ్యమంత్రి చేస్తాడు, కన్నడ ఆయనను ముఖ్యమంత్రి చేస్తారు, తెలుగు ఆయనను ముఖ్యమంత్రి చేస్తారు. వాళ్ళ గొప్పతనం చూడు, వాళ్ళు మూర్ఖులనల్లా వాళ్ళు ఏమనాలన్నది మళ్ళీ రీజన్లో రజనీకాంత్ రాజకీయంలో రాలే కదా, సినీ ఇండస్ట్రీలో మరాఠీ ఆయన ఆదరించారు, యాక్షన్ అది ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళు వాళ్ళకు అన్ని తెలిసినా కూడా వాళ్ళని ఆదరించి వాళ్ళని యాక్సెప్ట్ చేశారు. భాష కాడికి వచ్చే వరకు తమిళం తప్ప మేము ఏది మాట్లాడము. బండపూతులు తిడితే కానీ తెలుగు మాట్లాడేవాడు 60% మందికి తెలుగు వస్తుంది. షాపుల బోర్డులు కూడా అన్ని షాపుల బోర్డు కాదు, మీరు ఎక్కడ తమిళంలోనే బోర్డు, ఇంగ్లీష్లోనే బోర్డు తప్ప మళ్ళీ మన తెలుగు అన్న ఉండదు, హిందీ అన్నది. మొన్న జయలలిత ఉన్నప్పుడు మొన్న 2 years బ్యాక్ 10th class వరకు తెలుగు లాంగ్వేజ్ ఆప్షన్ ఉండేడా, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, అది కూడా బంద్ చేసారు వాళ్ళు. ఇప్పుడు ఉంది సభలో ఆయన తెలుగు అయిన మాట్లాడి జయలలిత కూడా తెలుగులోనే సమాధానం వినండి శేఖర్ చెప్పిన అయిపోయింది, ఎత్తేసారు. లాస్ట్ 2 years బ్యాక్ క్లోజ్ అయిపోయింది తెలుగు లాంగ్వేజ్ ఆడ. ఇవాళ వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉండాలి. మేము ద్రవిడిలము తొక్క తోలండి. అరే పిచ్చినా కొడుకులారా, రామేశ్వరం ఎవరు కట్టిండు, చిదంబరం ఎవరు కట్టిర్రు, గుళ్ళని తంజావూరు ఎవరు కట్టిర్రు, మదురై ఎవరు కట్టిర్రు, కంచి ఎవరు కట్టిర్రు, అరుణాచలం ఎవరు కట్టిర్రు, కన్యాకుమారి ఎవరు కట్టిర్రు. ఇవన్నీ గుళ్ళు ఎందుకున్నాయి? నార్త్లో కోటాలల్లో ఏదైతే ఉందో పరిపాలన సాగించారు. సౌత్లో గుళ్ళలోనే వాళ్ళు రాజులు ఏదైతే ఉన్నారో గుళ్ళలోనే రాచరికం చేశారు. వాళ్ళ వ్యవస్థ అంతా గుళ్ళలోనే దేవునికి భక్తిభావంతోనే ఉన్నారు. అది శ్రీరంగము ప్రపంచంలో పెద్ద టెంపుల్. అటువంటి దగ్గర ఉన్న దగ్గర వీళ్ళు వచ్చి స్టాలిన్ వీళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే ఉందో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మత మార్పిళ్ళు ఎక్కువైపోయి హిందూయిజం తగ్గిపోయి, హిందూయిజం ఏదైతే ఉందో క్యాస్ట్ ఫీలింగ్ దాంతో వచ్చే వరకు ఈ రకరకాల ఈ అగ్రేరియన్ లాస్ ఏదైతే ఉందో జమీందారులు, జాగీర్దారులు, సామంతరాజులు వీళ్ళంతా బడుగు బలైన వర్గాలను తొక్కే వరకు వాళ్ళకు కూడా ఏదైపోయింది ఫెడప్ అయిపోయి చర్చిలో పోయిన అనుకోరి మతం కులం ఉండదు, ఒకటే మతము, బైబిల్ ఒకటి ఉంటుంది, ఏ క్యాస్ట్ అనేది ఉండదు. తర్వాత ముస్లింలో పోయిన అనుకోరి 12 క్యాస్ట్లు ఉన్నా వాడు మస్జిద్లోకి వచ్చే వరకు ఒకటే ఉంటుంది. ఇక్కడ మన దగ్గర వాడు అర్జన, గిరిజన, బీసీయా, ఏంది ఓసియా, బ్రాహ్మణ, నాన్ బ్రాహ్మణ, ఇవన్నీ వ్యత్యాసాలు వచ్చే వరకు ఏదైతుందో హిందుత్వంలో ఈ క్యాస్ట్ బేస్ సిస్టంలో బాగా డివిజన్ వచ్చే వరకు వ్యతిరేకత వచ్చింది. వచ్చిన తర్వాత ఏదైతుందో మెజార్టీ ఎస్సీలు ఎస్టీలు మత మార్పిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రలోభాలకు పైసలు ఇచ్చే వరకు. ఇవన్నిటికీ కారణం ఏదైతుందో మొట్టమొదట కాంగ్రెస్ 47 నుంచి మొదలుపెట్టి 82-83 దాకా మధ్యకాలంలో మన 10 ఏళ్లలో కూడా వీళ్ళు ఇటువంటి దాని మీద వాళ్ళు అట్లే అడగని అన్న ఉద్దేశంలో మొత్తం టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ హిందూయిజం నుంచి నాన్ హిందూయిజం ఈ రకంగా తీసుకొచ్చారు. ఇక్కడ వీళ్లకు ఏదైతే ఉందో ఇవాళ దేశానికి భద్రత కోసం బీజేపీకి 5 ఏళ్ళు వచ్చింది కాబట్టి పకడ్బంద్ గోడ పెట్టాలి, ఎక్కడికి వెళ్ళి మొత్తం బంగ్లాదేశ్ బార్డర్ పకడ్బంద్ ఫెన్సింగ్ పెట్టాలి, రోబోటిక్ గన్స్ పెట్టాలి, సెన్సార్ గన్స్ పెట్టాలి, ఎవడు వస్తే వాడిని కాల్చేటట్టు. మీరు చూసిరా పశువులను మొత్తం బంగ్లాదేశ్ ఇవాళ జనాభా ఎవరైతే ఉన్నారో బీఫ్ తింటోళ్ళు, తర్వాత మేకలు గోళ్ళు తింటోళ్ళు, వాళ్ళు ఎవరు కూడా పశువులను పోషించరు. డే బై డే ఏదైతుందో పశు సంపాదన ఏదైతుందో మొత్తం పోతున్నది. ఆఖరికి లేబర్ లేకపోతే మళ్ళీ గరీబ్ మనుషులను కోసుకొని తినే పరిస్థితికి వస్తున్నది భారతదేశంలో. ఈ నాన్ వెజిటేరియన్ తగ్గిద్దామంటే నా చర్చిలో చెప్పరు, మదర్సాలో చెప్పరు, ఏది మస్జిద్లో చెప్పరు. మన దగ్గర హిందువులలో ఏదైతుందో చాలా మట్టుకు శుక్రవారము లేకపోతే సోమవారము లేకపోతే మంగళవారము లేకపోతే గురువారము మనం నాన్ వెజ్ తినము. 80% హిందూస్ నాన్ వెజ్ తినరు భారతదేశంలో. తినేటోళ్ళు ఎంతమంది? మొత్తం క్రిస్టియన్స్, ముస్లిమ్స్, తర్వాత అవన్నీ రేట్లు ఎక్కువ. తిన్నా పోతుంటే ఎక్కడ ఉంటుంది? నేనేమంటున్నా, ఇటువంటి దేశం గురించి
ప్రజల గురించి పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వీళ్ళు 55-56 కిలోమీటర్ల నేషనల్ హైవే వేసిన వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్ బార్డర్ మొత్తం ఎట్లాంటి పకడ్బంద్ గోడ పెట్టాలి, మొత్తం ఏదైతే ఫెన్సింగ్ ఏంది మేస్త్రి మొత్తం మెషనరీ ఉంటాయి. ఆర్సీసీ కాంక్రీట్ వచ్చింది, ఆర్సీసీ కాంక్రీట్ తోనే పోస్తారు, పోయాలి, మెషిన్ గన్స్ పెట్టాలి, అది కూడా రోబో గన్స్ విత్ సెన్సార్స్ పెడితేనే మన దేశంలోకి రావడం. మనకు బుద్ధి జ్ఞానం ఉండాలి. బంగ్లాదేశ్కి ఎక్కడికి వెళ్ళి వచ్చి రోహింగ్యాలు బర్మాలకి వెళ్తే అంతేనే కదా వాళ్ళు వచ్చింది. ఇటువంటి కట్టర్ అగెనిస్ట్ మనకు ఏదైతే ఉందో కాఫీర్ అనుకుంటా మనల్ని హిందువులను భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితులు వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చింది కాబట్టి ఆ బెంగాల్ ప్రజలకు, భారతదేశ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు, అభివందనాలు, వందనాలు. మీరు బీజేపీకి 5 సంవత్సరాలు ఇచ్చారు, గోడ కట్టించాలి, ఈయన కూలీలు పంపిస్తారంటే కాదు ఆర్సీసీ కట్టిస్తా అంటున్నారు కదా. అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి, అంతర్జాతీయ సరిహద్దులతో కూడుకున్న రాష్ట్రాలలో సరిహద్దు వెంబడి ఒక 50 కిలోమీటర్ల బఫర్ జోన్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది అని ఒకటి చేయించండి. రాజస్థాన్, గుజరాత్ అట్లా కాదు. ఇంకొకటి మొన్న 97 కోట్ల రూపాయలు BSF1 దగ్గర కేరళలో కరెన్సీ దొరికింది. ఎంత కరప్షన్ చూసుకోరు. 97 కోట్లు క్యాష్, ఒక మామూలు గస్టెడ్ కూడా కాదు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దగ్గర. అది ఎందుకంటే ఎంత కరప్షన్ ఉన్న దాని మీద కంట్రోల్ ఉన్నదని లేకుండా పోతున్నది. ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏదైతే మొత్తానికి మమతా బెనర్జీకి పెద్ద గుణపాఠం చెప్పారు, అది ప్రజలు మెచ్చుకోవాలి. వాళ్ళకి ఇప్పటికైనా కనీసం శ్వాస తీసుకునేది, గాలి తీసుకొని ఫ్రీగా బయట తిరగాల్సిన పరిస్థితి ఏదైతే స్వతంత్రం వచ్చింది, వాళ్ళందరూ కూడా ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ లెక్క ఒక్కొక్కరిని మొత్తం ఏరి పారేస్తే తప్ప బెంగాల్ సెట్ కాదు. ఇది ఏదైతే ఉందో ఈ కోల్ మాఫియాను కూడా కంట్రోల్ చేయాలి. చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళన్నీ చేస్తారు. ఇక్కడ గెలవడానికి మెయిన్ కారణం ఏదైతే ఉందో ఆడ మన ఎవరు అమిత్ షా గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ 1 నెల రోజులు క్యాంపు పెట్టిండు కాబట్టి, తర్వాత నబీన్ ఆయన పేరు నితిన్ నబీన్ ఆయన కూడా పెట్టారు కాబట్టి మొత్తానికి మంచి స్ట్రాటజీ వర్కౌట్ చేసి ఆమెకు మొత్తానికి సాగు దెబ్బ కొట్టారు, గుణపాఠం చెప్పారు. టీఎంసీ వాళ్ళు కూడా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఇప్పటి కూడా హిందూ లెవెల్ ఉన్నా కూడా దాన్ని వదిలిపెట్టేయాలి. చక్కగా ఏదైతే ఉందో హిందుత్వానికి మన ప్రాంతం మన ప్రజలకు అన్నదానికి ఉండాలి, అది పక్క పెట్టి చేసారు. ఇక కేరళలో అయితే భయంకరమైన సిచ్యువేషన్. ఇదేందో గాడ్స్ ఓన్ కంట్రీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది. నీ కేరళలో శబరిమల ఎప్పటి నుంచి ఉన్నది, పరశురామన్ అప్పటి నుంచి ఉన్నది. అటువంటి దగ్గర కేరళలో కూడా ఈవెన్ వీళ్ళు కూడా అక్కడనే ఉన్నారు. ఎవరు యూదులు కూడా, ఇజ్రాయిలీ యూదులు కేరళలో ఉన్నారు. మీరు కొచ్చిన్లో పోతే వాళ్ళది అక్కడ సినగాగు ఉంటుంది, చర్చ్ ఉంటుంది అక్కడ కేరళలో, కొచ్చిన్లో. వీళ్ళందరూ వచ్చినప్పటి నుంచి అది అయిపోయి ఇప్పుడు కేరళలో కూడా భయంకరమైన సిచ్యువేషన్ ఏదైతే ఉందో ముస్లిమ్స్ కాంగ్రెస్ మళ్ళా అదే. ఇకపోతే కాంగ్రెస్ మన రాములు గారు అనుకున్నట్టు కాంగ్రెస్ డే బై డే డిమినిషింగ్. అది మన మొఘల్ సామ్రాజ్యంలో లాస్ట్ ఎంపరర్ బహదూర్ షా జఫర్ ఏదో వీళ్ళ గతి రాహుల్ గాంధీ నియో బహదూర్ షా జఫర్. అంతే తప్ప ఇలా ఉమెన్ లో ఏం పని ఆయనకు రిజల్ట్ ఉన్నప్పుడు భారతదేశంతో నేను ఏమంటున్నా, ఓమన్ లో పరిస్థితి ఏంది, ఓమన్ లో పోవాల్సిన నీకు అవసరం ఏంది, నువ్వు అన్నప్పుడు ఏంది, నువ్వు ఏ దేశం అట్లా కాదు ఏ దేశం పోయినా ఏం లేదు రాములు, ఏ దేశం పోతున్నా నువ్వు చెప్పిపోవాలి కదా. నీకు 2 పాస్పోర్ట్లు ఏంది ఈ రకంగా. తర్వాత పుదుచ్చేరిలో పాపం మెచ్చుకోవాలి వాళ్ళు. పుదుచ్చేరిలో మొత్తం బీజేపీని ఆనర్ చేసేసారు, బీజేపీకి వాళ్ళు ఇచ్చి పట్టం కట్టారు, వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ వీళ్ళు మన రాములు గారు అనుకున్నట్టు కాంగ్రెస్ గాంధీ ఫ్యామిలీ పక్కకు పోయినాడు, కాంగ్రెస్ పార్టీకి బతికి బట్ట కట్టే అవకాశాలు ఉంటుంది. అంతేగాని వీళ్ళు గాంధీ ఉన్న రోజులు ఖాళీ డమ్మీ క్యాండిడేట్ పెట్టాలి. అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు సీతారాం కేసరి, డికే బార్వాన్ వికేసింది. తర్వాత ఇప్పుడు వచ్చి ఈయన మల్లికార్జున్ ఖార్గే ఏం మాట్లాడతాడు, భయంకరంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను వాళ్ళు శత్రువులుగా పాములన్నా. ఇప్పుడు మతం ప్రేరేపించడం అనకపోతే మతం అట్లా కాదు రాములు. నేను ఏమంటున్నా, భారతదేశంలో వేరే మతానికి అవకాశం లేదు. మత
లేదు ఎస్సీ ఏం లేదు అట్లా అసలు చట్టాన్ని అట్లా సందేశ్ కాలి ఎవరు చేశారు సందేశ్ కాలి ఎస్సీలు కదా అమ్మాయిలు ప్రేమించి చెట్ల ఊరేసి చూస్తున్నారా? అట్రాసిటీ చట్టం పెట్టిందే కాంగ్రెస్ కదా. దేశంలో రోజు కూడా జరుగుతుంది. అట్రాసిటీ చట్టం పెట్టిందే దేశంలో కాంగ్రెస్. రోజు జరుగుతుంది. అదొకటి అట్రాసిటీ చట్టం పెట్టిందే కాంగ్రెస్. నేనేమంటున్నా, నీ కాంగ్రెస్ నేను రిజర్వేషన్లు చెప్తా. ఇను రామ్లో అట్లా ఒకటి ఒకటి రామ్లో విను ఒకటి. అరే నువ్వు విను ఒక విన్నాక మాట్లాడు, విన్నాక మాట్లాడు. నీ రాజ్యాంగంలో వాళ్ళు ఒక్కసారి గజిటెడ్ హోదా కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ పోటీ చేసినాక ఇంకొనికి అవకాశం ఇవ్వాలి. ఇవాళ వివేక్ వెంకటస్వామి ఆయన వెంకటస్వామి కొడుకులు మన్మలు తరాలు జాగిర్ అది జాగిర్ అంటున్నా. నువ్వు రాజ్యాంగం వెళ్ళిపోయావు. దాన్ని తెరవెందుకోలేదు. సంక్లిష్టంగా ఒకటి తీసుకురండి. ఇప్పుడు కాదు సమాధానం వస్తే అయ్యా నీకు చెప్పేది ఏంటంటే సోదరుడు విన్నది రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్లు ఎన్నాళ్ళు సాగుతూ వస్తున్నాయి అనేది మీకు నచ్చకపోతే 10 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ వస్తుంది కదా. ఎక్స్టెన్షన్ కాదు ఇక ఎక్స్టెన్షన్ ఉండయి అని మీరు ఒకటి తీసుకురండి. సపోర్ట్ చేస్తారు. పొలిటీషియన్ కాదండి, మీరు నాకు చెప్తున్నారు. ఆయనకు చెప్పుర్రి, ఆయనకు చెప్పుర్రి, రామరెడ్డి గారికి చెప్పుర్రి. ఇగో రామ్లో ఒకటే నువ్వు రామ్లో నీ కాంగ్రెస్ లో మేధావులు లేరా? మంచి ఉన్నప్పుడు తెచ్చిన లేదు. నువ్వు తెచ్చిందేం లేదు. నువ్వు తెచ్చిందేం లేదు. కాంగ్రెస్ అని తెచ్చింది లేదు. కాంగ్రెస్ కాదు. హలో మేడం దేశానికి స్వాతంత్రం తెచ్చిందే బెంగాలీ. నువ్వు సుభాష్ చంద్రబోస్ లేకపోతే కాంగ్రెస్ ఎన్నడో రిజైన్ చేసిండు. కాంగ్రెస్ ఎల్లగొట్టింది. కాంగ్రెస్ పార్టీ రెండోసారి ఎన్నికైనాక ఎల్లగొట్టిరు. ఒకటి చూసుకోండి. ఘోరం. ఒకటి బీజేపీ అంబేద్కర్ ఎల్లగొట్టిరు. అట్లా కాదు. కాంగ్రెస్ వెళ్ళి ఇక్కడ వీళ్ళు ఎల్లగొట్ట పెట్టుకున్నాడు. విలక్షణమైన జనాలు, విలక్షణమైన ఓటర్లు ఎవరైతే ఉన్నారో తమిళియన్స్, కేరళైట్స్, వీళ్ళు ఏదైతుందో వాళ్ళు ఒక విలక్షణమైన జనాలు. ఊరందరిది ఒక దారి, ఉల్పి కట్టది ఒక దారి అన్నట్టు ఆ రకంగా వాళ్ళ తత్వం వేరుంటది. వాళ్ళ కనీసం కళ్ళు ఉండి కూడా గుడ్డోళ్ళు, చెవులు ఉండి కూడా చెవిటోళ్ళు, మెదడు ఉండి కూడా మంద బుద్ధోళ్ళు. అరే నీ తమిళనాడులో ఉన్న గుళ్ళు గోపురాలు అఖండ భారతదేశంలో పద్మనాభ టెంపుల్ అక్కడ ఉంది మేడం. దక్షిణ భారతదేశం అనేది తమిళనాడులో హైయెస్ట్ టెంపుల్. రామేశ్వరం గాని, చిదంబరం గాని, మదురై గాని, కంచి గాని, శ్రీరంగం గాని, తంజావూరు గాని, పళనిమలై గాని, 6 సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్నాయి. ఫేమస్ వీడు అంటారు. 6 పడై వీడు అన్నది తిరువల్లూరు, తిరుపతి, ఎన్ని గోళ్ళు గోపురాలు అఖండ. వాళ్ళకున్నంత భక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. అటువంటి దాన్ని తీసుకొచ్చి వీళ్ళు దరిద్రులు వచ్చిన తర్వాత, రాజ్యాంగం ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత భక్తి భావన లేకుండా గుళ్ళు గోపురాలను ప్రస్తుతించే పరిస్థితులు ఉన్నారు. అందుకోసం ఇప్పటికి కూడా వాళ్ళు తేర్చుకునే పరిస్థితులు లేరు. అదే మన సుప్రీంకోర్టు, మీరు సుప్రీంకోర్టు విస్తా గారు సుప్రీంకోర్టు సైట్ లో పోండి. మీరు జడ్జిమెంట్లు తమిళంలో ఉంటాయి, ఇంగ్లీష్లు ఉంటాయి, హిందీలు ఉంటాయి, 3 భాషలు. మిగతా భాషలు ఉంటాయి 16 భాషలల్లా. మిగతా 3 పోతే మిగతా ఉంటుంది. కాకపోతే ఏదైతుందో ఇలా విజయ్ సీఎం కాబట్టి అందరం హర్షించదగ్గ విషయము. యువకుడు వచ్చిండు కాబట్టి ఆయన మంచి పరిపాలన చేస్తే మళ్ళీ ఆదరిస్తారు. కాకపోతే ఇవన్నీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే ఆయన కాదు, ఆయన తాత ముత్తాతలు దిగి వచ్చినా సాధ్యమయ్యే పని కాదు. గాలికి వదిలేసే హామీలు ఇచ్చి ఏదో మొత్తానికి యూత్ ఫాలోయింగ్, సినిమా క్రేజ్లా రావడం జరిగింది. వచ్చినాక సక్సెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. తమిళనాడులో అంత ఈజీ కాదు. మళ్ళీ రాబోయే ఎలక్షన్ల వరకు ఆయన మొత్తం ఎంత మట్టుకు అన్నది ఆయనకు ఏదైతే ఉందో గ్రేడింగ్ కానీ ఆయనకు వచ్చిన రిజల్ట్ సిస్టంలో 5 ఏళ్ల కాలంలో ఒకటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అంటే కాదు 4 ఏళ్ళ సమయం ఉంటుంది. 4 ఏళ్లలో ఎంత ఆనెస్ట్గా పోతాడు. ఆయనకు అనుభవం లేదు. ఇప్పుడు స్ట్రేట్ అవే అనుభవం అయితే లేదు. సినిమా స్క్రిప్ట్, స్టోరీ, డైలాగ్ అన్నది కాదు ఇక్కడ రియల్ స్టోరీ, రియల్ స్క్రిప్ట్, రియల్ ఎక్స్పీరియన్స్, రియల్ అడ్మినిస్ట్రేషను, రియల్ ఏదైతే ఉందో ఎకానమీ గ్రోత్, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. అనుకుంటే సాధ్యం కావచ్చు, సాధ్యమే. అసాధ్యం అన్నది ఏం లేదు, ప్రతిదీ సాధ్యమే.
కానీ ఆయన చేయాల్సింది ఏదైతుందో ఈ స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ఒక సిస్టమేటిక్ ఏదైంది ఎలిజిబిలిటీ ఇన్ఎలిజిబిలిటీ బిలో పవర్టీ అబో పవర్టీ ఇవన్నీ సిస్టమేటిక్గా చేసుకురావాలి అని ఉంటుంది. కాకపోతే నాయకుల పెద్ద ఆన్లైన్ ఉంటుంది అంటే మళ్ళీ గుంజులాట ఉంటుంది, కుర్చీ గుంజులాట ఉంటుంది. ఇవన్నీ తట్టుకొని బయటకు రావాలంటే విజయ్కు మొత్తానికి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిండు. ఒకటి ఈజ్ ఏ థర్డ్ రన్నర్, థర్డ్ సక్సెసివ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అన్న ఏది తమిళనాడు. మనతో పాటు డిబేట్లో